ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి తక్కువ టైంలోనే తక్కువ డ్యూరేషన్లోనే ఇంత స్ట్రాంగ్గా బలపడడానికి గల కారణాలు రెండు. ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు, రెండవది నారా లోకేష్ నాయుడు గారి రెడ్ బుక్ రాజ్యాంగం. నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు తీసుకొచ్చామంటే, ఆయన చెప్పినటువంటి సూపర్ 6 ఏదైతే ఉందో ఆ సూపర్ 6ని అమలు చేయకపోవడం, తర్వాత 10 నెలల కాలంలోనే 1,50,000 కోట్లు అప్పు చేయడం, అంత అప్పు చేసిన తర్వాత కూడా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకపోవడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత తక్కువ కాలంలోనే స్ట్రాంగ్గా నిలబడడానికి కారణం. రెండవది మన నారా లోకేష్ నాయుడు గారి రెడ్ బుక్ రాజ్యాంగం. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి చెప్పుకోవాలంటే చాలా పెద్దగా చెప్పుకోవచ్చు, కానీ సింపుల్గా చెప్పుకోవాలంటే ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో కొంతమంది పేర్లు రాసి వాళ్ళ మీద ఏ విధంగా దాడులు, దౌర్జన్యాలు, కేసులు చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా వదలట్లేదు. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళంతా కూడా ఇబ్బందికి గురి చేస్తున్నారు. రీసెంట్గా మనం చూసాం, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆయన చాలా హోందాతనంగా వ్యవహరించాడు. ఆయన జైలుకు కూడా పోయాడు. అది పక్కన పెడితే చాలా మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద కూడా అన్నెసెసరీగా ఎవరో ముంబై నటి అంట ఆమెను తీసుకొచ్చి ఏదో పెద్ద స్టోరీ నడిపి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని జైలుకు పంపారు. ఏం లేదు, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని జైలుకు కూడా పంపారు. చాలా హోందాతనంగా బిహేవ్ చేశారు. ఆయన ఎక్కడా కానీ కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయలేదు, ఒకరి మీద కామెంట్ చేయలేదు. వెళ్ళాడు, విచారణ చేయించుకున్నాడు, వాళ్ళు న్యాయస్థానం ముందు నిలబెట్టారు, తన వాదనలను ఆయనే వినిపించుకున్నాడు, రిమాండ్ అన్నారు, తీసుకెళ్లారు. విజయవాడ జిల్లా జైల్లో కూడా ఆయన్ని పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. చాలా హోందాతనంగా వ్యవహరించాడు. ఎనీహౌ, ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తక్కువ కాలంలోనే ఎందుకు ఇంత స్ట్రాంగ్గా నిలబడిందంటే కారణాలు ఇవి చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమంగా కేసులు, దాడులు, వాళ్ళ ఇళ్లను కూర్చేయడాలు, అసలు ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారో కూడా మనందరం కూడా చూసాం. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బాగా స్ట్రాంగ్గా నిలబడ్డారు. అధినాయకుడు ఇంకా బాగా స్ట్రాంగ్గా నిలబడ్డాడు. కార్యకర్తలకు గతంలో మేలు చేయలేకపోయాను, ఇక్కడ నుంచి చేస్తాను అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకంతా కూడా ధైర్యం చెప్పడం, జగన్ 2.0 ఉంటుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ గారు. జగన్ 2.0 ఉంటుందని చెప్పేసి చెప్తే నాయకుల్లో ఒక రకమైన ఉత్సాహం కూడా పెరిగిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తాడు, మాట మీద నిలబడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడంటే అది జరగాల్సిందే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 2.0 కార్యకర్తల కోసమే అన్నాడంటే అది ఉంటుంది. కాబట్టి కార్యకర్తలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం స్ట్రాంగ్గా నిలబడుతున్నారు. వాళ్ళ సోషల్ మీడియా అయితే ఇంకొక రేంజ్. ఆ సోషల్ మీడియాని తట్టుకోలేక వాళ్ళ మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్నారు. బీభత్సంగా ఎల్లో మీడియాలో పేర్లు రాస్తారు, ప్రభుత్వానికి వెళ్తుంది, ఇంకా అట్లా అరెస్ట్లో తర్వాత ఇంకా నా సామర్యంగా ఇంకా బీభత్సం లేదు. ఈ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మన రాధాకృష్ణ పాపం జగన్మోహన్ రెడ్డి గారి గురించి పాపం చాలా చాలా కథనాలు రాస్తున్నాడు, చూపిస్తున్నాడు. ఓడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు అంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే ఆయన కోలుకోవడానికి 3-4 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడైతే ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో, అప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి కొంచెం చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాడో అప్పుడు కొంచెం పీక్లోకి వచ్చింది. లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆ రోజే అయిపోయేది. చంద్రబాబు నాయుడు గారికి కోలుకోవడానికి 2-3 సంవత్సరాలు పట్టింది. అదేవిధంగా కేసీఆర్ గారు 2023లో ఓడిపోయిన తర్వాత ఏడాదికి పైగా వాళ్ళు ఎక్కడ కానీ రోడ్డు మీదకి రాలే. వాళ్ళు కోలుకోవడానికి 1 year పట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం 3 నెలలు పట్టింది. 3 నెలల్లోనే నిలదొక్కునేహాడు. ఏబిఎన్ రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్స్ ఇచ్చాడు. ఆయన మాటల్లో మీరందరూ కూడా ఒకసారి వినండి. వారు భయపడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాత్రం భయపడడం లేదు. అతను ఒక అసాధారణ మనస్తత్వం కలిగిన వ్యక్తి. సాధారణంగా ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వారు కోలుకోవడానికి సమయం తీసుకుంటారు. 2019లో ఓడిపోయిన చంద్రబాబు కోలుకోవడానికి 2 ఏళ్లకు పైగా సమయం పట్టింది. 2023లో తెలంగాణలో ఓడిపోయిన కేసీఆర్ కూడా
ఏడాది పాటు మౌనంగా ఉండిపోయారు. జగన్మోహన్ రెడ్డి అంచనాలకు అందని విధంగా పరాజయం పాలైనా కుంగిపోలేదు. 3 నెలలకే నిలదొక్కున్నారు. 6 నెలలు గడిచేసరికి త్వరలో నేనే అధికారంలోకి వచ్చేది అంటూ ప్రకటిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్లకు పైగా వ్యవధి ఉంది. అయినా రేపో మాపో అధికారంలోకి వచ్చేసినట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఈ విషయంలో ఆయన ఎంత బలంగా ప్రచారం చేస్తున్నారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారా అని ప్రజలతో పాటు కూటమి కార్యకర్తలు భయకంపితులవుతున్నారు. ఒక వ్యక్తి విషయంలో ప్రజలు కూడా భయపడడం ఇప్పుడే చూస్తున్నాం. కూటమి నాయకత్వం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు ఏపీఎన్ రాధాకృష్ణ ఎలివేషన్స్. ఒక వ్యక్తి అధికారంలోకి వస్తాననేసి చెప్తే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారంట. ప్రజలు భయభ్రాంతులకు గురవ్వడం లేదు రాధాకృష్ణ. మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మీకు ఎవరైతే ఏ అధికారులు అయితే వంత పాడుతున్నారో వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు ఎక్కువ భయపడుతున్నారు. ఏంద్ర ఈ జగన్ ఇంత ఘోరంగా వైఫల్యం చెందిన తర్వాత కూడా ఇంత స్ట్రాంగ్గా నిలబడుతున్నాడు, 3 నెలలకే మళ్ళీ ఏంది ఇంత యాక్టివ్ అయ్యాడని చెప్పేసి ఏడుస్తున్నారు పాపం. ఇదంతా కూడా ఇప్పుడు ట్రయల్ వర్షనే. ఇంకో 2 ఇయర్స్ పోయిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి రాధాకృష్ణ పాపం మీరు ఇంకా మీ అంచనాలకి ఇంకా ఎక్కువగానే ఉంటాయి. ఇది ఓన్లీ ట్రయల్ వర్షన్ మాత్రమే. ట్రయల్ వర్షన్కే మీరు ఇలా భయపడిపోతే 2 ఇయర్స్ తర్వాత జరిగే రాజకీయం ఎలా ఉంటుందో ఇంకా మీరంటే ఛానల్స్ ఇంకా చాలా ఇంకా రెడీగా ఉండాలా. 2 ఇయర్స్ తర్వాత నడిచే రాజకీయాన్ని చూడడానికి మీతో పాటు ఇంకా కొంతమంది మీలాంటి వ్యక్తుల్ని జత చేసుకొని సిద్ధంగా ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడడానికి. ఎందుకంటే ఆయన ఆషామాషా వ్యక్తి కాదు. మీ తెలుగుదేశం పార్టీకైనా పని అయిపోయిందేమో. మీకు ఎవడో సపోర్ట్ ఉంటే కానీ ఎదగలేని పరిస్థితి మీది.